అండి అందరికీ. నేను ఈరోజు పండు మిర్చితోని స్టఫింగ్ కర్రీ చూపిస్తాను. స్టఫింగ్ కోసము ఆనియన్స్, గసగసాలు, నువ్వులు, పచ్చి కొబ్బరి, సాల్ట్, ధనియాల పొడి అన్నీ కలిపి మిక్స్ చేయాలి. తర్వాత పేస్ట్ చేసుకొని వేపాకు, మిర్చి స్టఫింగ్ ఈ కడాయిలో వేసుకోవాలి. మిగిలిన పేస్ట్ కూడా దీంట్లోనే వేసుకోవాలి. అన్ని మిర్చీస్కి ఇట్లా స్టఫింగ్ చేసి లాస్ట్లో మిగిలిన గ్రేవీ కూడా దీంట్లో వేసేసుకోవాలి. వాటర్ వేసేస్తే ఒక 5 నిమిషాలు కర్రీ ఉడకనివ్వాలి. ఒక 5 మినిట్స్ ఇట్లా ఉడికిస్తే పండు మిర్చి స్టఫింగ్ కర్రీ రెడీ అవుతుంది. ఇట్లా ప్లేట్లో వాటర్ తీసుకొని ఉడికించుకోవాలి. దీంట్లో వాటర్ వేయద్దు ఈ స్టఫింగ్ కూరలా. ఇంతేనండి, అయిపోయింది. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.